చిత్ర, భాగి ఇద్దరు మాల్‌కి వెళ్ళగానే, "ఏంటి చిత్ర ఇంత లేటుగా వస్తున్నావు?" అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే, "భాగిని కూడా తీసుకువచ్చాను కదా! అందుకే లేట్ అయిందిలే" అని చిత్ర చెప్తూ ఉంటే, "అసలు తననెందుకు తీసుకువచ్చావు?" అని మెల్లగా వినోద్ చిత్రని అరుస్తూ ఉంటాడు. తనే వస్తానని చెప్తే నేను తీసుకురాక ఏం చేసేది వినోద్ అని చిత్ర వినోద్‌కి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. తను నాకు మాల్‌లో హెల్ప్‌గా ఉంటుందంట. తను కూడా బిజినెస్ నేర్చుకుంటుందంట. సహాయం చేస్తానని వస్తే నేను ఇలా తీసుకొచ్చానులే అని చిత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ అక్కడికొచ్చి, "మేడం, ఉదయం 7 గంటలకే మాల్‌ని ఓపెన్ చేయమని కస్టమర్లు అడుగుతున్నారు మేడం. పాత సరుకంతా అయిపోయింది. మళ్ళీ కొత్త సరుకు తీసుకొచ్చాను. చూస్తారా మేడం? రండి చూపిస్తాను" అని మేనేజర్ చెప్తూ ఉంటే, "అవునా? వెరీ గుడ్. ఇలాగే ఉండు. నేనేమి చూడనవసరం లేదులే. అంతా నువ్వే చూసుకో" అని చిత్ర చెప్తుంది. "అలాగే మేడం. ఇలాగే ఉంటే మీరు ఇంకొక మాల్ ఖచ్చితంగా కొంటారు మేడం" అని మేనేజర్ పక్కకు వెళ్ళగానే, "అదేంటి చిత్ర, సరుకు తీసుకువచ్చాను చూపిస్తానని చెప్తున్నాడు కదా! నువ్వు వెళ్లి చూడాలి కదా! అంతా వర్కర్ల మీదే పడేస్తే మనల్ని మోసం చేస్తారు చిత్ర. అన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి" అని భాగి చెప్తుంది. "చూడు, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు చాలా బాగా తెలుసు. నిన్నెవరు సలహాలడిగారు? నీకు వంటింటి కుందేలువి నువ్వు. ఎలా ఉండాలో అలాగే ఉండు. నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను. నాకు అన్నీ తెలుసు" అని చిత్ర అంటుంది. "అది కాదు చిత్ర, చిన్న పొరపాటు వల్ల పెద్ద మొత్తంలో మనం నష్టం చూడాల్సి వస్తుంది. అయినా మిమ్మల్ని నమ్మి ఇలా డబ్బులు ఇచ్చినప్పుడు మీరు బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలే కానీ వర్కర్ల మీద వదిలేయకూడదు. మరి మీరు ముందుకు వెళ్ళటమే కదా ఆయన కూడా కోరుకునేది. నష్టపోతే ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా! కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. సలహా ఇవ్వటం లేదు" అని భాగి అంటుంది. "చూడు, నువ్వు వంటింటి కుందేలువి. నీకేమీ తెలీదని చెప్పాను. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అసలు నిన్ను రమ్మని నేను పెద్ద తప్పు చేశాను. ఆ మనోహరి తీసుకువెళ్ళమనిందని చెప్పి నేను నిన్ను తీసుకొచ్చాను. లేకపోతే ఇక్కడికి తీసుకురావటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు తెలుసా" అని చిత్ర నోరు జారుతోంది. "ఏంటి, మనోహరి తీసుకురమ్మనిందా? నిజం చెప్పు చిత్ర, అసలు మనోహరి నన్నెందుకు మాల్‌కి తీసుకువెళ్ళమని చెప్పింది" అని భాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అంటే నువ్వు కూడా బిజినెస్ నేర్చుకుంటావు. భాగికి బిజినెస్ నేర్పించమని చెప్పింది అంతే. వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంతే అంతే" అని చిత్ర కవర్ చేస్తూ ఉంటుంది. "లేదు, ఏదో ఉంది. అంటే మనోహరి నన్ను మాల్‌కి పంపించి ఇంట్లో ఎవ్వరినీ లేకుండా చేసేసి ఆరు అక్క ఆత్మని బంధించడానికి చూస్తోందా" అని స్వామీజీ చెప్పిన మాటలు భాగి గుర్తు చేసుకుంటుంది. "ఆవిడ చనిపోయినా కూడా ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంది" అని స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని, "ఖచ్చితంగా ఆరు అక్క ఆత్మని బంధించటానికే అయి ఉంటుంది" అని భాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. "భాగి, ఆగు భాగి, ఎక్కడికి భాగి" అని చిత్ర అడ్డుకుంటూ ఉంటే, "లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి" అని భాగి బయటికి వచ్చేసి ఆటో ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. అనవసరంగా నేను నోరు జారాను. ఈ భాగి ఇంటికి వెళ్తోంది. ఇప్పుడు మనోహర్‌కి ఫోన్ చేయాలి" అని చిత్ర అనుకుంటూ ఉంటుంది. "బాలిక, నువ్వు నాతో పాటి రమ్ము, లేకపోతే జాగ్రత్తగా ఉండుం బాలిక" అని చెప్తుండగానే చెంబ అక్కడ నిర్బంధన రేఖని గీసేస్తుంది. "బాలిక, ఇప్పుడు నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు బాలిక" అని గుప్తా గారు చెప్తుంటే, "అవునా మిస్టర్ గుప్తా, నా శక్తులేవి పనిచేయవా" అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే చెంబ రణవీర్, మనోహరి లాయర్‌కి నల్ల దారాలు కడుతుంది. "ఎందుకివి కడుతున్నావు?" అని అడగటంతో, "ఆత్మ మీలోకి ప్రవేశించకుండా నేను వీటిని మీకు కడుతున్నాను. అలాగే ఇదిగో ఈ నల్ల దారాన్ని ఆ ఆత్మ ఫోటో ఉన్న గదికి కట్టేసిరా మనోహరి" అని చెంబా చెప్పటంతో మనోహరి వెళ్తూ ఉంటుంది. "మనోహరి ఆగిపోవాలి, మనోహరి ఆగిపోవాలి" అని ఆరు తన శక్తుల్ని ఉపయోగిస్తూ ఉంటే అది జరగకుండా మనోహరి వెళ్తూ ఉంటుంది. "చెప్పాను కదా బాలిక, నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు. చెంబా అలా చేసేసింది" అని మిస్టర్ గుప్తా చెప్తారు. "అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి" అని ఆరు కంగారు పడుతూ ఉంటే, "బాలిక, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కును బాలిక, దాక్కునుము" అని గుప్తా గారు చెప్తారు. అలాగేనంటూ ఆరు లోపలికి పరుగులు పెడుతుంది. మనోహరి అక్కడ ఆరు ఫోటో ఉన్న గదికి బయట నల్లదారం కట్టేసి బయటికి వచ్చేస్తుంది. "ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఆత్మని బంధించి తీసుకువస్తాను" అని చెంబ లోపలికి వెళ్తూ ఉంటే, "వెళ్ళు చెంబ, వెళ్ళు, త్వరగా బంధించి తీసుకురా" అని రణవీర్, మనోహరి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఆరు ముందుగా మెట్ల కింద దాక్కొని ఉంటుంది. చెంబ హాల్ అంతా చూసేసి ఇక్కడ లేదే అని అనుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అలా ఆరు ఇంకొక గదికి దాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. "నేను నా ఫోటో ఉన్న
గదిలోకి వెళ్ళి దాక్కుంటాను అని అనుకుంటూ ఆరు తన ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోతుంది. చూస్తే అక్కడ మనోహరి నల్ల దారం కట్టడం వల్ల ఆ గదిలోకి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అంటే మనోహరి కట్టడం వల్లే నేను వెళ్ళలేకపోతున్నానా? ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు మళ్ళీ బయటికి పరుగులు పెడుతూ వచ్చి ఒక కారు పక్కగా దాక్కొని ఉంటుంది. ఆత్మ, నువ్వు నా నుంచి తప్పించుకు తిరుగుతున్నావు కదా అని చెంబ బయటికి వస్తుంది. ఏంటి చెంబ, ఆత్మని బంధించి తీసుకువచ్చావా అని రణ్వీర్ మనోహరి అడుగుతూ ఉంటే, లేదు, ఆత్మని ఇంకా బంధించలేదు, ఇప్పుడు నేను బంధిస్తాను కదా అని చెంబ చెప్తుంది. అప్పుడే గార్డెన్లో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటుంది. చూడు బాలిక, నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు? ఆ చెంబ చూడు ఇప్పుడు నిన్ను బంధించేస్తుంది అని గుప్తా ఆరుని మరింత కంగారు పెడుతూ ఉంటారు. యమధర్మరాజా అని గుప్తా గారు పిలవటంతో యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమవుతారు. ఈ బాలికని ఆ దుష్టశక్తి బంధించేస్తుంది ప్రభు, ఏదో ఒకటి చేసి నేను ఈ బాలికని కాపాడుతాను అని అడుగుతూ ఉంటే, ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే గుప్తా, ఇప్పుడు ఆ బాలిక నీతో పాటి యమపురికి వస్తే తీసుకొని రమ్ము, లేకపోతే ఆ చెంబా చేతిలో బందీ కావాల్సిందే అని యమధర్మరాజు చెప్పి మాయమైపోతారు. ఇక వెంటనే చెంబ, ఆత్మ ఆవాహయామి, నన్ను చాలా ముప్పు తిప్పలు పెట్టావు కదా అని మంత్రాలు చదువుతూ ఉండటంతో ఒక వెలుగు ఒక వృత్తాకారంలో నిర్బంధన రేఖ వస్తుంది. ఎప్పుడైతే చెంబ ఆత్మ ఆవాహయామి అంటుందో ఆరు ఆత్మ ఆ వృత్తాకార వెలుగులో బందీ అయిపోతుంది. నేను ఆత్మని బంధించేశాను అని చెంబా చెప్పటంతో, అవునా, నిజమా నువ్వు చెప్తున్నది అంటూ మనోహరి రణ్వీర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడు, నేను దీనిని మరుగుజ్జు రూపంలోకి మార్చుకొని తర్వాత బంధించేస్తాను, అప్పుడు నువ్వు ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళొచ్చు రణ్వీర్ అని చెంబా చెప్పటంతో, అవునా, మేము కూడా చూడొచ్చా అని మనోహరి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. చూడొచ్చు అంటూ ఆత్మ సూక్ష్మ రూపి అని చెంబా చెప్పగానే ఆరు మరుగుజ్జుగా మారిపోతుంది. ఇదంతా చూస్తున్న మిస్టర్ గుప్తా చాలా బాధపడుతూ ఉంటే ఆరు మరింత కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. మను, నన్ను వదిలేయమని చెప్పు మను, చెప్పు మను అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. మనోహరి, నీ స్నేహితురాలు నన్ను వదిలేయమని నిన్ను వేడుకుంటోంది అని చెప్పటంతో, లేదు, త్వరగా దానిని బంధించి తీసుకువెళ్ళిపో అని మనోహరి చెప్తుంది. మనోహరి మాటలు విని ఆరు మరింత బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆరు మరుగుజ్జుగా మారిపోవటంతో మనోహరి రణ్వీర్ కూడా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా ఇంకా పైశాచికంగా సంతోషపడుతూ ఉంటారు. త్వరగా నువ్వు సూక్ష్మ రూపంలోకి మార్చేసావు కదా, ఇక బంధించేసేయ్ అని మనోహరి రణ్వీర్ చెప్తూ ఉంటే చెంబ మంత్రాలు చదువుతూ ఉంటుంది. అన్న, త్వరగా పోనివ్వండి అన్నా అని బాగి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటే అమర్ కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే చిత్ర దగ్గర నుంచి మాటి మాటికి ఫోన్ కాల్ వస్తూ ఉంటే మనోహరి కట్ చేస్తూ ఉంటుంది. మనోహరి, పక్కకు వెళ్ళి మాట్లాడు అని రణ్వీర్ చెప్తాడు. చెంబా కూడా కోపంగా చూడడంతో మనోహరి పక్కకు వెళ్ళి, ఏయ్, ఎందుకు మాటి మాటికి కాల్ చేస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. బాగి ఇంటికి వచ్చేస్తుంది, నేనే టంగు స్లిప్ అయ్యి నువ్వే బాగిని మాల్కి పంపించేశావని చెప్పేశాను అని చెప్పడంతో, నీకు బుద్ధుందా, నువ్వు కావాలనే బాగిని ఇంటికి పంపిస్తున్నావు కదా అని మనోహరి అరుస్తూ ఉంటే, చూడు మనోహరి, కావాలనే పంపించే దాన్నైతే అసలు నేను బాగిని మాల్కి తీసుకొచ్చి ఉండేదాన్ని కాదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చిత్ర అంటే, ఏయ్, నేను పెళ్లి చేయటం వల్లే నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో అని మనోహరి అంటుంది. అయినా ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చిత్ర చెప్తుంటే, ఆరు బందీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వేనే నా టార్గెట్ అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చెంబ సూలా అని పిలవటంతో ఒక చిలక వస్తుంది. ఇప్పుడు మరుగుజ్జిగా మారిన ఈ ఆత్మని నేను ఆ చిలకలో బంధిస్తానని చూపిస్తూ ఉంటుంది.